డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. 7 మాటల వెనుక ఉన్న లోతైన ఆధ్యాత్మిక రహస్యాలు ఏమిటి? ప్రతి మాట వెనుక ఉన్న 5 ఆత్మీయ మర్మాలు ఏమిటి? ఈ 7 మాటల ద్వారా మనం తెలుసుకోవలసింది ఏమిటి అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. 7 మాటలు 7 మర్మాలు అనే వీడియో గతంలో చేశాను. ఇందులో 7 మాటల వెనుక ఉన్న పాత నిబంధన ప్రవచనాలతో వివరించాను. కావున ఎవరైనా ఈ వీడియో చూడకపోతే దయచేసి చూడగలరు. ఈ వీడియోలో మాత్రం 7 మాటలు వెనుక ఉన్న లోతైన ఆధ్యాత్మిక రహస్యాల గురించి తెలుసుకుందాం. ముందుగా మొదటి మాట గురించి తెలుసుకుందాం. లూకా సువార్త 23:34. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. ఇప్పుడు ఈ మాటలో ఉన్న 5 ఆధ్యాత్మిక రహస్యాల గురించి తెలుసుకుందాం. 1. క్షమాపణ అనేది రక్షణకు మొదటి ద్వారం. ప్రతి విశ్వాసి మొట్టమొదటిగా క్షమాహృదయం కలిగి ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు సిలువలో పలికిన మొదటి మాట కూడా క్షమించడం. మానవుడు పాపం వల్లనే దేవునికి దూరం అయ్యాడు. ఇప్పుడు అదే మానవుడు దేవునికి దగ్గర అవ్వాలంటే క్షమాహృదయం కలిగి ఉండాలి. మనలో క్షమాపణ లేకుండా ఆధ్యాత్మిక జీవితం ప్రారంభం అవ్వదు. అందుకే లూకా 6:38 క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. కావున ప్రతి విశ్వాసి మొట్టమొదటిగా క్షమించే హృదయం కలిగి ఉండాలి. 2. శత్రువులపై ప్రేమ చూపించాలి. ఎందుకంటే తనను ఎవరైతే హింసించారో వారి కొరకు యేసుక్రీస్తు ప్రార్థించారు. ఇది యేసుక్రీస్తులో ఉన్న అత్యున్నత ప్రేమను తెలియజేస్తుంది. మత్తయి 5:44 మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని తెలుపబడిన ప్రకారం మనం కూడా శత్రువులను ప్రేమించాలి, వారి కొరకు ప్రార్థించాలి. 3. మనిషి ఆధ్యాత్మిక అంధత్వం కలిగి ఉన్నాడు. ఎందుకంటే వీరేమి చేయుచున్నారో తెలియదు అని యేసు అన్నాడు. ఎందుకంటే మానవుడు పాపం వలన ఆధ్యాత్మికంగా అంధుడు అయ్యాడు. మానవుడు తను చేస్తున్న పనిని పాపం అని గ్రహించలేకపోతున్నాడు. ఎందుకంటే 2 కొరింథీ 4:4 ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. ఈ యుగ సంబంధమైన దేవత అంటే సాతాను. సాతాను మనకు గుడ్డితనం కలుగజేస్తున్నాడు. ఈ గుడ్డితనంలో ఏం చేస్తున్నామో మనకే తెలియట్లేదు. కావున ఈ గుడ్డితనం పోవాలి అంటే దేవుని జ్ఞానం పొందుకోవాలి. 4. మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రార్థన. యేసుక్రీస్తు మానవులకు తండ్రికి మధ్యవర్తిగా ఉండి మానవుల కోసం తండ్రికి ప్రార్థన చేశాడు. అందుకే 1 తిమోతి 2:5 దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. కావున యేసుక్రీస్తు సిలువలో పలికిన మొదటి మాట ద్వారా తండ్రికి నరులకు యేసుక్రీస్తు మధ్యవర్తిత్వం వహించి నరుల కోసం ప్రార్థించాడు. 5. ఈ మొదటి మాట సిలువ యొక్క అసలు ఉద్దేశం తెలియజేస్తుంది. సిలువ అనేది శిక్ష కాదు, క్షమాపణ మరియు రక్షణకు మార్గం అని మొదటి మాట తెలియజేస్తుంది. మనకు క్షమాపణ అనుగ్రహించడం కోసమే యేసు సిలువ మరణం పొందాడు. ఇప్పుడు 2వ మాట గురించి తెలుసుకుందాం. లూకా 23:43 అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. ఇప్పుడు ఈ మాటలో ఉన్న 5 ఆధ్యాత్మిక రహస్యాల గురించి తెలుసుకుందాం. 1. పశ్చాత్తాపం రక్షణకు మార్గం అని ఈ మాట తెలియజేస్తుంది. ఎందుకంటే దొంగ తన పాపాలను ఒప్పుకొని యేసుని ప్రార్థించాడు. యేసు పశ్చాత్తాపం చెందిన వారిని ఎన్నటికీ తిరస్కరించాడు. మనిషి నిజంగా మారు మనసు పొందితే దేవుడు ఆ వ్యక్తిని స్వీకరిస్తాడు. అందుకే మత్తయి 4:17 యేసుక్రీస్తు మారు మనసు పొందిడి అని మొట్టమొదటి సువార్త మాటలు ప్రకటించాడు. ఆ మారు మనసు దొంగ పొందాడు కాబట్టి రక్షణ పొందాడు. ఎలాగున ప్రతి మనిషి కూడా మారు మనసు పొందాలి. 2. దొంగకి రక్షణ ఆయన కృప ద్వారా ఇచ్చాడు. అది ఎలా అంటే రక్షణ అనేది మంచి పనులు చేస్తేనే దక్కుతుంది. కానీ దొంగకు తన సిలువ శిక్ష తరువాత మంచి పనులు చేసే అవకాశం రాలేదు. అయినా కానీ యేసుక్రీస్తు రక్షణ ఇచ్చాడు. అంటే దొంగ రక్షణ అనేది కేవలం ఆయన కృప వలనే పొందుకున్నాడు.
తప్పించి తన పనుల వల్ల పొందుకోలేదు. అందుకే లోక 3:6లో సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని వ్రాయబడింది. మనందరికీ రక్షణ అనుగ్రహించుటకే యేసు శిలువ మరణం పొందాడు. 3. చివరి క్షణంలో కూడా దేవుని కృప. దొంగ తన జీవితం చివరి క్షణంలో మారు మనసు పొందాడు, అయినా కానీ దేవుని కృపను పొందుకున్నాడు. అంటే దేవుని కృపకు సమయం అనే పరిమితి లేదు. ఎంత ఆలస్యమైనా కానీ దేవుని దగ్గరకు మనం రావచ్చు. 2 కొరింథీ 6:3లో ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము అని వ్రాయబడింది. కావున ఇప్పటి వరకు మనం ఆలస్యం చేశామేమో, ఇదే అనుకూల సమయం. ఇప్పుడే మనం రక్షణ పొందాలి. 4. యేసే పరలోకానికి మార్గం. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని యేసు అన్నాడు. అంటే యేసుక్రీస్తే మనకు పరలోకానికి మార్గం అని తెలుస్తుంది. యోహాను 14:6లో యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని వ్రాయబడింది. కావున మనం పరలోకం చేరాలంటే ఖచ్చితంగా యేసును నమ్మాలి. ఆయనే పరలోకానికి మార్గం. 5. విశ్వాసం యొక్క శక్తి. దొంగ యేసును పూర్తిగా విశ్వసించాడు. అతని విశ్వాసమే పరలోకం చేరడానికి కీలకంగా వ్యవహరించింది. హెబ్రీ 11:6లో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యమని చెప్పబడిన రీతిగా మనం యేసును విశ్వసిస్తేనే ఆయన మనల్ని ఇష్టపడతాడు. ఇప్పుడు 3వ మాట గురించి తెలుసుకుందాం. యోహాను 19:26 యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచిండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. ఇప్పుడు ఈ మాటలో ఉన్న 5 ఆధ్యాత్మిక రహస్యాల గురించి తెలుసుకుందాం. 1. బాధలో కూడా ప్రేమ. యేసుక్రీస్తు తీవ్రమైన బాధలో ఉన్నప్పటికీ తన తల్లి గురించి ఆలోచించాడు. కావున నిజమైన ప్రేమ అనేది మన పరిస్థితులపై ఆధారపడదు. మనం ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నా కానీ ప్రేమ చూపించాలి. 1 కొరింథీ 13:4లో ప్రేమ దయ చూపించును అని వ్రాయబడింది. కావున ఆయన కష్టాల్లో కూడా తల్లి గురించి ఆలోచించాడంటే ఆయనలో ఉన్న నిజమైన ప్రేమ వల్లనే. 2. తల్లిదండ్రుల పట్ల బాధ్యత. మరియమ్మ తల్లిని చూచుకొంటకు శిష్యుడైన యోహానుకు యేసుక్రీస్తు బాధ్యతలు అప్పగించాడు. అంటే కుటుంబ బాధ్యత అనేది దేవుని చిత్తం. ఎఫెసీ 6:2లో నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము అని వ్రాయబడింది. సన్మానింపుము అంటే గౌరవించుము అని అర్థం. అంటే తల్లిదండ్రులను మనం గౌరవించాలి. ఈ బాధ్యతనే యేసుక్రీస్తు తన 3వ మాట ద్వారా తెలియజేశారు. 3. క్రొత్త ఆధ్యాత్మిక కుటుంబం. గతంలో మరియమ్మ యేసుతో కుటుంబంగా ఉన్నది. ఇప్పుడు క్రొత్తగా యోహానుతో కుటుంబంగా ఉండబోతుంది. అలాగే మనందరం కూడా పరలోకంలో ఒక క్రొత్త ఆధ్యాత్మిక కుటుంబంగా ఉండబోతున్నాం. 4. శిష్యత్వం యొక్క లక్షణం. యోహాను నిజంగా నిజమైన శిష్యుడు. ఎందుకంటే తన గురువైన యేసుక్రీస్తు కష్టకాలంలో ఉన్నప్పుడు యోహాను విడిచిపెట్టలేదు, శిలువ దగ్గరకు వచ్చాడు. కావున ప్రతి శిష్యుడు తన గురువును గౌరవించాలి మరియు ప్రతికూల పరిస్థితులలో అండగా ఉండాలి. శిష్యత్వపు లక్షణాలు యోహానుకు ఉన్నాయి కాబట్టే యేసు చెప్పిన మాట విని మరియమ్మ తల్లిని మరణం పొందేంత వరకు చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. ఆమె మరణం తరువాతే యెరూషలేము దాటి సువార్త ప్రకటించాడు. 5. హృదయ వేదనను తొలగించుట. కుమారుని మరణంతో మరియమ్మ హృదయం విలవిలలాడతాది. దీని గురించి యేసు పసిప్రాయంలో ఉన్నప్పుడే మందిరంలో సిమెయోను ప్రవచించాడు. లూకా 2:35 నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. మరియమ్మ హృదయంలోకి ఖడ్గం దూసుకుపోతాదని యేసు శిశువుగా ఉన్నప్పుడే మందిరంలో సిమెయోను చెప్పాడు. అంటే యేసు మరణిస్తాడని, తద్వారా నీ హృదయం అధిక వేదన అనుభవిస్తాదని అర్థం. ఇదే మరియమ్మ హృదయంలో ఖడ్గం దూసుకుపోవడం. అయితే ఈ హృదయ వేదనను తొలగించుటకు తన 3వ మాట ద్వారా మరియమ్మను సంరక్షించుటకు యోహానుకు బాధ్యతలు అప్పగించాడు. ఇప్పుడు 4వ మాట గురించి తెలుసుకుందాం. మత్తయి 27:46 ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకలు వేసెను.
ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థం. ఇప్పుడు ఈ మాటలో ఉన్న 5 ఆధ్యాత్మిక రహస్యాల గురించి తెలుసుకుందాం. 1. పాపభారం యొక్క గంభీరత. యేసుక్రీస్తు లోక పాపాన్ని తనపై మోసుకున్నాడు. ఈ పాపం చాలా బరువైనది, భారమైనది. దీనిని ఒక్కడే మోయడం జరిగింది. కావున ఈ పాపాన్ని యేసు మోయడం వల్ల తండ్రి యొక్క సంబంధం తెగిపోయింది. అంటే పాపం తండ్రిని దూరం చేసింది. అందుకే నన్నెందుకు చెయ్యి విడిచావని యేసు పలికాడు. దీన్ని బట్టి పాపం ఎంత భయంకరమైనదో మనకు తెలుస్తుంది. ఆ పాపమే దేవునికి దూరం చేస్తుంది. అందుకే మన కోసం పాపంగా ఉన్న యేసుక్రీస్తుకు తండ్రి దూరమయ్యాడు. 2. ప్రవచనం నెరవేర్చడం. కీర్తనలు 22:1 నా దేవా నీవు నన్నేలా విడనాడితివి అను ప్రవచనాన్ని యేసుక్రీస్తు నెరవేర్చారు. అంటే యేసు జీవితం మొత్తం దేవుని ప్రణాళిక ప్రకారమే జరిగింది. 3. నొర్ల ప్రతినిధిగా యేసు బాధ అనుభవించుట. యేసుక్రీస్తు తన కోసం బాధ అనుభవించలేదు, నొర్ల కోసమే శిలువ బాధలను అనుభవిస్తున్నాడు. గలతీ 3:13 క్రీస్తు మన కోసము శాపమే అని వ్రాయబడింది. అవును, మన కోసం శాపమే ఇప్పుడు శిలువ మీద శ్రమలు అనుభవిస్తున్నాడు. మన కోసం తండ్రికి దూరమయ్యాడు, మన కోసం బాధ అనుభవిస్తున్నాడు. 4. ఆధ్యాత్మిక ఒంటరితనం. యేసుక్రీస్తు ఈ శిలువ సమయంలో ఒంటరి అయిపోయాడు. ఆఖరికి తండ్రి కూడా దూరమయ్యాడు, శిష్యులు దూరమయ్యారు. ఆయన ఎవరినైతే స్వస్థపరిచారో, ఎవరినైతే బ్రతికించాడో అందరూ దూరమయ్యారు. ఆఖరికి శిలువ మీద ఒంటరిగా మిగిలిపోయాడు. అందుకే ఆ వేదన భరించలేక నా చేయి ఎందుకు విడిచావని వేదన పడుతున్నాడు. 5. ఈ అరుపులో ఆశ దాగి ఉంది. యేసుక్రీస్తు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని బాధతో అరిచినా గాని చివరికి విజయం సాధిస్తానని యేసుకు తెలుసు. అందుకే అంతిమంగా మనకు విజయం సాధించి మనకు రక్షణ అనుగ్రహించాడు. ఇప్పుడు 5వ మాట గురించి తెలుసుకుందాం. యోహాను 19:28 నేను దప్పుకొనుచున్నానను. ఇప్పుడు ఈ మాటలో ఉన్న 5 ఆధ్యాత్మిక రహస్యాల గురించి తెలుసుకుందాం. 1. యేసుక్రీస్తు యొక్క నిజమైన మానవత్వం. యేసుక్రీస్తు మనలాంటి శరీరం కలిగిన వాడే. అందుకే ఆయనకు దాహం వేసింది. మనలాంటి రక్తమాంసములు కలిగి ఉన్నాడు కాబట్టి ఒక మనిషిగా బాధను అనుభవించాడు. హెబ్రీ 2:15 ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ఈ లేఖనం ప్రకారం మనలాగా యేసుక్రీస్తు రక్తము శరీరం కలిగి ఉన్నాడు. కావున మనకు దాహం వేస్తే ఆయనకు కూడా దాహం వేస్తుంది. మనకు ఆకలి వేస్తే ఆయనకు కూడా ఆకలి వేస్తుంది. మనకు శ్రమలు వస్తే ఎలా బాధపడతామో అలాగే యేసుక్రీస్తు కూడా బాధపడతాడు. కావున దప్పికొన్నాను అనడం ద్వారా నిజమైన మానవత్వం యేసు కలిగి ఉన్నాడని మనం అర్థం చేసుకోగలం. 2. ప్రవచనం నెరవేర్పు. కీర్తనలు 69:21 వారు చేతును ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చెరకను త్రాగనిచ్చిరి. ఈ లేఖనం నెరవేర్పును యేసు నెరవేర్చారు. కావున ఇది దేవుని ప్రణాళిక ప్రకారమే జరిగింది. 3. శారీరక బాధ యొక్క పరాకాష్ట. సిలువలో యేసుక్రీస్తు బాధ అనుభవిస్తూ ఎంత తీవ్రమైన దాహం కలిగి ఉన్నాడో, దీని ద్వారా శారీరక బాధ ఎంతో అనుభవించాడో మనం అర్థం చేసుకోగలం. ఆఖరికి మనకు రక్షణ ఇవ్వడమే ఆయన ధ్యేయం. అందుకే ఎంతటి శారీరక బాధనైనా మన కోసం అనుభవించాడు. 4. ఇది ఆధ్యాత్మిక దాహానికి సూచన. ఈ దాహం ఆత్మలను రక్షించడానికి. అందుకే ఆయన దాహం కలిగి ఉన్నాడు. మనుషుల రక్షణ కోసం తపనలో భాగంగా ఆయన దాహం కలిగి ఉన్నాడు. యోహాను 4:10 నీకు జీవజలమిచ్చునని యేసు సమరయ స్త్రీతో అన్నాడు. ఆ జీవజలం ఆయనే. ఇప్పుడు ఆయనే దప్పికొన్నాడు అంటే ఈ దప్పిక మనుషుల రక్షణ కోసమే. 5. ఆత్మకు దాహం దేవుని కృపే. మనకు శారీరకంగా దాహం వేస్తే నీళ్లు త్రాగుతాం, కానీ ఆత్మకు దాహం వేస్తే యేసు దగ్గరకు రావాల్సిందే. ఆత్మ యొక్క దాహాన్ని తీర్చేది కేవలం యేసు ప్రేమ మాత్రమే. ఇప్పుడు 6వ మాట గురించి తెలుసుకుందాం. యోహాను 19:30 యేసు ఆ చెరకు పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి. ఇప్పుడు ఈ మాటలో ఉన్న 5 ఆధ్యాత్మిక రహస్యాల గురించి తెలుసుకుందాం. 1.
రక్షణ కార్యం సమాప్తమైనది. యేసు ఈ మాట పలకడం ద్వారా భూమిపై ఉన్న రక్షణ కార్యాన్ని యేసుక్రీస్తు సమాప్తం చేశాడు. మనిషి యొక్క పాపానికి అవసరమైన బలిని యేసుక్రీస్తు పూర్తి చేశాడు. కొలస్సీ 1:20. ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకముందున్నవైనను పరలోకముందున్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెను తండ్రి అభిష్టమాయను. ఈ లేఖనం ప్రకారం ఆయన శిలువ రక్తం చేత భూలోకముందున్నవి పరలోకముందున్నవి సమస్తం పూర్తి చేశాడు. అందుకే సమాప్తమైనదని యేసు అన్నాడు. 2. పాపానికి ధర చెల్లించబడింది. సమాప్తమైనది అను పదం టెటెలెస్టై అను కొయినే గ్రీకు పదం నుంచి వ్రాయబడింది. ఇది పురాతన రోమాకాలంలో అప్పు తీసుకున్న వ్యక్తి తిరిగి చెల్లించిన తరువాత ఒక రసీదు మీద టెటెలెస్టై అని వ్రాసేవారు. దీనికి అర్థం పూర్తిగా చెల్లించబడింది, లేదా ఇక ఎలాంటి బాకీ లేదు, లేదా పూర్తిగా నెరవేరింది అను ఉద్దేశంతో వ్రాసేవారు. అలాగే యేసుక్రీస్తు కూడా మనకు ఎలాంటి బాకీ లేకుండా సమస్తం పూర్తిగా నెరవేర్చారు. ఆయన మన పాపమనే అప్పు శిలువ రక్తం ద్వారా పూర్తిగా చెల్లించారు. 3. పాత నిబంధన ప్రవచనాల నెరవేర్పు. పాత నిబంధనలో సుమారు 330 నుంచి 350 వరకు యేసుక్రీస్తుకు సంబంధించిన ప్రవచనాలు ఉన్నాయి. అందులో 333 వరకు యేసుక్రీస్తు నెరవేర్చారని మెజారిటీ బైబిల్ పరిశోధకుల అభిప్రాయం. మిగిలినవి రెండవ రాకడలో నెరవేర్చబడతాయి. అయితే శిలువ మరణం యొక్క ఏవైతే ప్రవచనాలు ఉన్నాయో అవన్నీ యేసుక్రీస్తు గారు పూర్తిగా నెరవేర్చారు. 4. సాతానుపై విజయం. శిలువను కొంతమంది ఓటమిగా భావిస్తారు, కానీ యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా చీకటి శక్తులపై సాతాను శక్తులపై విజయాన్ని పూర్తి చేశాడు. కొలస్సీ 2:15. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనబరిచెను. ఈ లేఖనం బట్టి శిలువ విజయం ద్వారా ప్రధానులను అధికారులను నిరాయుధులుగా యేసుక్రీస్తు చేశాడు, అంటే ఓడించాడు. అంధకార శక్తులపై విజయం సాధించాడు. 5. క్రొత్త నిబంధన ప్రారంభం. ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి కార్యాన్ని శిలువ మరణంతో యేసుక్రీస్తు నెరవేర్చారు. ఇప్పుడు దేవునికి మానవునికి మధ్య క్రొత్త నిబంధన ప్రారంభం అయ్యింది. ఇప్పుడు దేవుని దగ్గరకు వెళ్ళడానికి ఎటువంటి అడ్డంకులు లేవు. కొలస్సీ 2:14. మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి. ఈ లేఖనం ప్రకారం మనం దేవుని దగ్గరకు వెళ్ళడానికి ఆయన సిలువ ద్వారా సమస్తం తుడిచివేసి అడ్డం లేకుండా చేశాడు. ఇప్పుడు 7వ మాట గురించి తెలుసుకుందాం. లూకా 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెనను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. ఇప్పుడు ఈ మాటలో ఉన్న 5 ఆధ్యాత్మిక రహస్యాల గురించి తెలుసుకుందాం. 1. సంపూర్ణ సమర్పణ. యేసు తన ప్రాణాన్ని స్వయంగా దేవునికి అప్పగించాడు. ఆయన రోమీల చేత బలవంతంగా చంపబడలేదు. ఆయన స్వచ్ఛందంగానే దేవునికి తన ప్రాణాన్ని సమర్పించుకున్నాడు. యోహాను 10:18. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతటి నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకును నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితేనెను. ఈ లేఖనం ప్రకారం యేసుక్రీస్తు తనంతట తానే ప్రాణం అర్పించుకున్నాడు. 2. దేవునిపై సంపూర్ణ విశ్వాసం. యేసుక్రీస్తు బాధలో ఉన్నప్పుడు కూడా తండ్రి అని సంబోధించాడు. ఇది తండ్రిపై ఉన్న సంపూర్ణ విశ్వాసాన్ని తెలియజేస్తుంది. 3. మరణంపై విజయం. యేసు తన ఆత్మను తనే స్వయంగా అప్పగించాడు. మరణం ఆయనపై అధికారం చూపలేదు. ఆయనే స్వచ్ఛందంగా ఆత్మను అప్పగించాడు. అపోస్తులు 2:24. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. ఈ లేఖనం ప్రకారం మరణం ఆయనను బంధించడం అసాధ్యం. కావున యేసుక్రీస్తు మరణంపై విజయం సాధించాడు. 4. ప్రవచనం నెరవేర్పు. కీర్తనలు 31:5. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యేసుక్రీస్తు ఈ ప్రవచనాన్ని పూర్తిగా నెరవేర్చారు. దీని ప్రకారం యేసు మరణం ఒక ప్రణాళిక ప్రకారం జరిగిందని మనకు అర్థమవుతుంది. 5.
విశ్వాసులకు ఉన్న ఆశ. యేసు తండ్రి మీద విశ్వాసంతో తన ఆత్మను తండ్రి చేతుల్లో పెట్టాడు. అలాగే మనం కూడా మన జీవితాన్ని విశ్వాసంతో దేవుని చేతుల్లో పెట్టాలి. అప్పుడే మనం భద్రంగా ఉంటాము. ఇంతటితో యేసుక్రీస్తు శిలువ మీద పలికిన 7 మాటలు ముగించబడ్డాయి. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.